హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసేసి నా మ్యారేజ్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం నా సబ్స్క్రైబర్స్కి ఎవరికి తెలీదు నాకు మ్యారేజ్ అని. మేబీ సెకండ్ ఛానల్లో చూసింటారు, కానీ మ్యారేజ్ వ్లాగ్ అయితే ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మాది ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ మాకు మామూలుగా 29-30 అనమాట మా మ్యారేజ్. 29 రోజు నార్మల్గా రిసెప్షన్ ఉంటుంది. 30 రోజు వచ్చేసి మ్యారేజ్ ముహూర్తం ఉంటుంది. అది అందరికీ తెలిసిందే, 2 days ఉంటుంది అనేసి. 29th రోజు వచ్చేసి ఫస్ట్ మార్నింగ్ లేచి ఫస్ట్ పెద్దవాళ్ళకి కొబ్బరికాయలు కొట్టేసేసి మామిడి చెట్లకి మామిడి ఇది ఉంటాయి కదా కొమ్మలు, అవి తెచ్చి పందిరికి పెడతారనమాట. తర్వాత పెళ్లి కూతుర్ని చేస్తారు, అంటే మంగళ స్నానం చేస్తారు. అది నేను అన్పెయిడ్ వైబ్స్లో ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ, నా హల్దీ ఎలా జరిగిందని. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. తర్వాత దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్, అంటే ఎమోషనల్ మూమెంట్ అని చెప్పచ్చు. నాకు పెళ్లి కూతుర్ని చేసి ఎదురుకోళ్ళకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి అంటే వేరే వాళ్ళ నాకు నాకు అది డ్రమ్ సౌండ్ వినంగానే నాకు చాలా బాధ అనిపించింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, అప్పుడే స్టార్ట్ అయిపోయింది నా ఏడుపు. అంతవరకు నేను ఏడ్చలేదు, అప్పుడు ఏడ్చాను, మళ్ళీ నైట్ ఏడ్చాను. ఇది మా తమ్ముడు ఇంకా నన్ను మా అక్కని ఇద్దరిని పట్టుకొని ఉన్నాడు. అప్పుడు తీసిన వీడియో. ఈ వీడియో ఎవరు తీసారో తెలియదు కానీ బట్ క్యాప్చర్ ద బెస్ట్ మూమెంట్ అనమాట. లైఫ్లో ఎప్పటికీ ఉండిపోయే బెస్ట్ మూమెంట్ ఇది నాకు మా తమ్ముడికి మా అక్కకి. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ అందరూ చెప్తున్నారు ఏడ్చొద్దు అని. ఇదైతే మా బావ వాళ్ళు, అంటే మా అత్తమ్మ ఫ్యామిలీ వెల్కమ్ షాట్ అయితే పెట్టారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను ఇలానే అనుకున్నాను, నా మ్యారేజ్లో ఇలా జరగాలి అనేసి. నేను ఏదనుకున్నానో అదే జరిగింది, చెప్పినా చెప్పకపోయినా కూడా. నేను ముందు నుంచి చెప్పేదాన్ని ఇలా ఉండాలి అలా ఉండాలి అని, సేమ్ అలానే జరిగింది. ఇదైతే మా బావ ప్లాన్ చేసింది. ఇంకా మేము అవుట్ఫిట్స్ కోసమే చాలా అమౌంట్ పే చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మేము గ్రాండ్గా చేసుకోవాలి అనుకున్నాం. తర్వాత ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అయింది. రిసెప్షన్లో వచ్చేసి ఇంకా నార్మల్ రిసెప్షన్ అంటే మీకు కూడా తెలిసిందే, అందరికీ తెలిసిందే. అందరూ వచ్చేసి గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడం కానీ, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళకి తెలిసిన వాళ్ళని పరిచయం చేసుకోవడం, అందరూ వచ్చింటారు కదా వాళ్ళతో పిక్స్ తీసుకోవడం అలా ఉంటుంది. ఇక్కడైతే మా బ్రదర్ అండ్ వేరే సార్ వాళ్ళు, డాక్టర్ వాళ్ళు అలా వస్తే వాళ్ళతో పిక్స్ అయితే తీసుకుంటున్నాం. ఇలా రిసెప్షన్ అయితే జరిగింది. రిసెప్షన్ వీడియో అయితే నేను పెద్దగా పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే అందరూ వచ్చిన వాళ్ళే ఉంటారు, ఒక్కరికి రాకపోయినా మళ్ళీ ఫీల్ అవుతారని నేను పెద్దగా పోస్ట్ చేయట్లేదు. రిసెప్షన్ అయిపోయాక ఒకాక్ సాంగ్యం అనేసి ఒకటి ఉంటుంది, ఆ వీడియో నేను పర్టికులర్లీ మళ్ళీ పోస్ట్ చేస్తాను మీకు. ఇది వచ్చేసి ఏంటంటే ఒకాక్ సాంగ్యం అయిపోయాక ఈ శారీ మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చిండేది. వాళ్ళు పెట్టిన దాంట్లోనే నేను కట్టుకొని ఒకాక్ సాంగ్యం అయిపోయాక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనమాట. ఇంకా నేను మా ఇంటికి అయితే వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు హారతి ఇస్తున్నారు. ఏంటంటే నాకు రిసెప్షన్ వరకు బాగా జరిగింది. తర్వాత ఏంటంటే కొంచెం వర్షం పడడం వల్ల హడావిడి ఎంత హడావిడి ఉన్నా నేనైతే రెడీ అవ్వడం మాత్రం చాలా నార్మల్గానే రెడీ అయ్యా, ఎందుకంటే ఇది మనకి లైఫ్ టైం కాబట్టి. సో ఇలా మా అక్క వచ్చేసి బొట్టు పెట్టేస్తుంది. ఇంకా హారతి అన్నీ కంప్లీట్ చేసుకొని లోపలికి తీసుకెళ్తారనమాట. ఇది ఫస్ట్ టైం నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి రావడం. ఓకే, ఇలా మాకు 3 times శారీస్ మారుస్తారు. ఇప్పటి వరకు 3 times శారీస్ మార్చేస్తారు, చూసేయండి. ఇంకా మా వదిన వచ్చేసేసి తీసుకెళ్తున్నారు. నా సైడ్ నుంచి మా వదిన వచ్చింది. అప్పటికి చాలా రెయిన్ అనమాట. ఇంకా మా అమ్మ అందరం వచ్చేసాము లోపలికి. ఇంటికి తడుకొని వచ్చిన. ఎక్కడికి తడుకొని వచ్చావు? ఇంటికి. నా శారీ కొంచెం సింపుల్గా ఉంది అనేసి నేను మళ్ళీ మగ్గం హెవీగా ఇప్పించుకున్నాను, కానీ నాకు చాలా బ్రైట్గా ఉండింది శారీస్. నేను తీసుకున్న ప్రతి ఒక్క శారీ అయితే బ్రైట్గా ఉండాలనే చూస్తాను, ఎందుకంటే మనం బ్రైట్గా ఉన్నప్పుడు మన శారీస్ అనేవి బ్రైట్ కలర్స్ అయితే మనం ఇంకా బాగా కనిపిస్తాం. ఇదైతే దేవుడి గది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా అక్కడ వచ్చేసి ఫస్ట్ ఉప్పు అండ్ పప్పు ఉంటుంది కదా, వాటిని కట్ చేపిస్తారు. ముందే దీపం పెట్టేస్తారు, మనం జస్ట్ దీపం మొక్కితే చాలు. అలా పెట్టేశాక నేను బయటకు వచ్చేసాక నెక్స్ట్ నలుగులు అనమాట. ఆ వర్షంలోనే మాకైతే నలుగులు పెట్టారు. నేనైతే ఇక్కడ కూడా సెమీ పట్టు శారీనే కట్టుకున్నా. యాక్చువల్గా మనం నార్మల్ శారీ కడతాము, అందరూ నువ్వు ఎందుకు ఆ శారీ కట్టినావు అన్నారు, కానీ నాకు ఏ శారీ అయినా సరే లుక్ బాగుండాలి అనేసి నేను మళ్ళీ ఒక శారీ పోయినా పర్లేదు సెమీ పట్టు శారీని కట్టుకున్నాను, నాకు బ్రైట్గా ఉండడానికి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అందరూ వచ్చి నలుగులు పెట్టేస్తారు. ఇంకా ఎందుకు పెట్టారో నాకు కూడా తెలియదు కానీ బట్ చాలామంది పెట్టారు ఆ రోజు. అక్కడ ఉంది మా అమ్మ, ఇంకా ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇంట్లోనే నలుగులు
పెట్టేసుకున్నాం. నిజానికి చెప్పాలంటే ఎవరైతే నలుగులు పెడతారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నమాట మేము. ఓకే, వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి మాతో పెట్టిస్తారు. బట్ నేనైతే ఇంకా మాకు వర్షం పడుతుంది కాబట్టి ఆ ఛాన్స్ లేదు, ఒకటే దగ్గరే పెట్టేశారు మొత్తం. చూసేయండి. నెక్స్ట్ అయితే ఇంకా ఒకాక్ సంఘం అయిపోయింది. తర్వాత నలుగులు అయిపోయాక మనము ముహూర్తానికి, మా ముహూర్తం వచ్చేసేసి 4:15 to 5:15 అనమాట. మార్నింగ్ 4:15 to 5:15 అంత రెయిన్లోనే మేము ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే రెడీ అయిపోయాం. అక్కడికి తీసుకెళ్ళాక ఇంకా అక్కడే రెడీ అయిపోవాలి. ముహూర్తం శారీ అనమాట, నా ముహూర్తం శారీ. ఫస్ట్ నాకు మేకప్ చాలా ఎక్కువ వేశారనేసి నేను మళ్ళీ మేకప్ తీసేసాను. మేకప్ తీసేసి ఇంకా నార్మల్గా లైట్ మేకప్ వేయించుకున్నాను తనతో. ఇంకా అందరికీ, పెద్దవాళ్ళకి అందరికీ మనం ఆశీర్వాదం ఇవ్వాలి. ఫస్ట్ మన పేరెంట్స్, మా అమ్మ నాన్నకి, వాళ్ళ అమ్మ నాన్నకి ఇద్దరికి ఆశీర్వాదం ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి నన్ను తీసుకెళ్తున్నారు. ఆ ఇంట్లో నుంచి నన్ను తీసుకెళ్తున్నారు అక్కడికి. ఎక్కడికంటే మాది వచ్చేసి యాక్చువల్గా టెంపుల్లో కాదు, మేము టెంపుల్ బయట అనుకున్నాం. నరసింహస్వామి టెంపుల్ బయట మేము స్టేజ్ వేయించాం. ఊర్లోనే, మాది జరిగింది విలేజ్లోనే. కానీ ఏమైందంటే వర్షం పడడం వల్ల మేము మళ్ళీ టెంపుల్లోనే, నేను ఫస్ట్ మేము టెంపుల్లోనే అనుకున్నాం, మళ్ళీ అలానే టెంపుల్లోనే జరిగింది. టెంపుల్లో జరిగినా కూడా గ్రాండ్గానే చేశాడు మా హస్బెండ్. అయితే డెకరేషన్ మళ్ళీ అన్నీ పెట్టించాడు. ఎందుకంటే నేను పిక్స్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ లైఫ్ టైం మెమొరీ కాబట్టి అలా మిస్ చేసుకోకూడదని తను వెళ్ళి మళ్ళీ పెట్టించాడు. ఇంకా కిల్లి పెడతారంట. ఫస్ట్ టైం నేను కిల్లి తినడం. నాకైతే ఒక సెన్సేషన్ ఫీలింగ్ వచ్చేసింది, సెన్స్ ఫీలింగ్. బట్ ఇట్స్ ఓకే, నేను ఆ రోజు ఒక్కరోజే కాబట్టి మేనేజ్ చేశాను. ఇంకా అక్కడి నుంచి మనం బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోవాలి. మా అక్క గొడుగు పట్టి తీసుకెళ్తుంది, ఎందుకంటే పెళ్ళి కూతురు వర్షంలో తడవకూడదంట. అందుకనేసి ఇంకా నన్ను గొడుగు పట్టుకొని తీసుకెళ్తున్నారు ఈ టెంపుల్ దగ్గరికి. ఇంకా పెళ్ళి కూతురు చెప్పులు కూడా సపరేట్ ఉంటాయి కదా, ఆ చెప్పులు వేసుకొని వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కంకణాలు, అంటే ఇంకా ఆ వీడియోస్ అయితే తీయలేదు. పారాని పెట్టిన తర్వాత ఫస్ట్ కంకణాలు కడతారు. నేను తనకి, తను నాకు, ఇద్దరికి కంకణాలు కడతారనమాట. కంకణాల సమయం అయిపోయాక తను వచ్చేసి కంకణానికి కుంకుమ పసుపు పెడతారు. నేను వచ్చేసి కంకణానికి కుంకుమ పసుపు పెడతాం. చెప్పాను కదా టెంపుల్లో జరిగింది అనేసి. మ్యారేజ్ మాత్రం బికాస్ ఆఫ్ రెయిన్, బట్ స్టిల్ నాకైతే చాలా నచ్చింది. టెంపుల్లో జరగడమే బాగుంది అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే. జనాలు తక్కువైపోయారు, నైట్ మాత్రం చాలామంది వచ్చారు. మళ్ళీ మార్నింగ్ చాలా తక్కువైపోయారు, చాలా రెయిన్, ఎక్కువ వర్షం అయితే పడింది. ఇక్కడ నుంచి జరిగేవన్నీ ఫ్రెండ్స్లో ఉంటుంది. ఫుల్ బ్లాగ్ చేసేయండి అండ్
रामेश्वरादि पुण्यनगरी विराजनेन तत्सर्वे చెప్పేప్పుడు ఒకసారి పైకి ఎత్తండి వదిలేండి వదిలేమా రేపటి జామ్ డ్యామ్ కాదు కాదు ఎవరైనా పోయింది ఏం ఒకటేసారి తీసుకోండి మధ్యలో పెట్టుకోండి
నాకు సహాయం చేయను ఊరికి ఎట్లా అయిపోవాలి అండి ఉన్నాయి స్వామి అందరూ ఇచ్చే కవిత తొందరగా ఇచ్చే కవిత ఏం చెప్తారో మీ తమ్ముని కంటే తలంబ్రాలు ఇచ్చే కవిత తొందరగా అయ్యే అవలండి మేడం ఒరే సార్